నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో టుడే మన టాపిక్ వచ్చేసి డైరీ ఫామ్ అన్నమాట. సో మన పక్కన ఉన్నటువంటి అన్నగారి పేరు రవి అన్నగారు. అన్నగారు డైరీ ఫామ్ రన్ చేస్తూ మరియు ఆవులను కూడా సేల్స్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే అసలు మరి ఆవులను సేల్స్ చేస్తుగా వీళ్ళకి ఎలాంటి అనుభవం ఉంది, మరి ఆవులను ఎక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది, అసలు ఏమేమి బ్రీడ్లకు వీళ్ళు ప్రయారిటీ ఇస్తారు, ఇలా మరెన్నో విషయాలు మనం తెలుసుకుందాం. సో ప్రజెంట్ ఈ ఏరియా వచ్చేసి వడిచెర్ల గ్రామం, మండల్ వచ్చేసి లింగాల గణపూర్, జిల్లా వచ్చేసి జనగాం. సో నమస్కారం అన్నగారు. అయితే ఫస్ట్ వీళ్ళు డైరీ ఫామ్ చేస్తున్నారు కదా, అయితే ఏమేమి దానా ఇస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత మరి ఆవులను ఎలాంటి ఆవులకు వీళ్ళు ప్రయారిటీ ఇస్తారు, మరి అలాగనే ఎక్కడి నుంచి ఆవులు తీసుకురావడం జరుగుతుంది, ఒకవేళ ఒక రైతు కనుక వీరి దగ్గర నుంచి ఆవును తీసుకున్నప్పుడు ఏమైనా భరోసా ఇస్తున్నారా, ఇలాంటి మరెన్నో విషయాలు కూడా అన్నగారి మాటల్లో మనము వినే ప్రయత్నం చేద్దాము. డైరీ కూడా మెయింటైన్ చేస్తున్నారు కదా, అసలు వీటికి కామన్ ఏమేమి దానా ఇస్తున్నారు, ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు? మన డైరీ వాటికి అయితే పత్తి చెక్క అన్న, పత్తి చెక్క, పత్తి, మక్కపిండి, పెసర పొట్టు, గోధుమ పొట్టు, గడ్డి అంటే కామన్గా సూపర్ నేపర్ ఒక పూట వేస్తామన్న, ఒక 35 kg ఏబో. 35 వరి గడ్డి అంటే నైట్ వేస్తాం మళ్ళీ. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఆవులు డైరీ ఫామ్తో కూడా రన్ చేస్తున్నారు, అలాగే ఆవులను కూడా సేల్స్ చేస్తున్నారు అన్న. ఏమేమి ఆవులకు మీరు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు? మనం అంటే జెర్సీ అన్న, జెర్సీ ఒకటి, హెచ్ఎఫ్ ఒకటి. జెర్సీలో వచ్చేసి 15 లీటర్ల పైన ఇచ్చేటి, లోపల కాకుండా. హెచ్ఎఫ్ అయితే 20 పైన ఇచ్చేటి. ఓకే అన్న, మీరు ఆవులను తీసుకొస్తున్నారు కదా, మరి ఎక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది? ఇప్పుడు కామన్గా అంటే ఇప్పుడు పంజాబ్, హర్యానా, బెంగళూరు అని వివిధ ప్రాంతాల నుంచి ఆవులను తీసుకొస్తారు, మీరు ఎక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది? మనమైతే కర్ణాటక నుంచి ఇస్తున్నాం, చింతమన సంత నుండి. మనకేందంటే అవి మనకన్నా డ్రైగా ఉంటాయి వెదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ అన్న, ఇప్పుడు ఇంత డ్రై ఏరియాలో కూడా, ఇంత డ్రై ప్లేస్లో కూడా అది మనం ఇబ్బంది పెట్టకుంటుండే, ఒక రైతు కూడా ప్రాబ్లం లేకుండా మన వెదర్కి, తెలంగాణ వెదర్కి అయితే పర్ఫెక్ట్ అంటే ఈ చింతామణి అన్ని. బ్రీడ్ ఉంటుంది, 75%, 85% ఎబో ఉంటుంది బ్రీడ్. మిల్కింగ్ కూడా బాగానే ఉంటుంది, మళ్ళీ మనకు గొడ్డు గట్టిగా ఉంటుంది. రైతుని ఏమంటారు, లాజ్ చేయకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అది ఇంపార్టెంట్, రైతు లాజ్ చేయకుంటే ఉంటే ఏం కాదు, రైతు ఇయ్యాలి కాకుండా రేపైనా పైకి వస్తుంది. మనకు రేట్లు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఒకప్పుడు తక్కువ ఉండే, పాల రేటు తక్కువ ఉన్నప్పుడు కూడా తక్కువ ఉండే. ఇప్పుడు ఎవరు చూడు చిన్నపాటి హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కన్నా అందరూ వదిలిపెట్టేది డైరీ డైరీ డైరీ. ఇప్పుడు ఇన్కమ్ అనేది దీంట్లో ఎక్కువ ఉంది కాబట్టి అందరు దీని మీద ఎక్కువ ప్రోత్సాహం చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు డైరీ వల్ల ఇప్పుడు దీనికి ఆవులు అనేవి అందరూ రావడం వల్ల రేట్లు టూ మచ్ అయిపోయినాయి. ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది, ఇప్పుడు మొత్తం ఓవరాల్గా దానాలే పెరిగిపోయింది. పాల పెంచింది 40 రూపాయలు మామూలుగా, ఒక్క పాల పెంచింది మాత్రాన రేట్లు ఆవులకు పెరిగిపోయినాయి, దానాలకు పెరిగిపోయినాయి, వీటిపోయినాయి. కాకుండా రైతు ఏంది ఒక తెలుసుకోవాల్సింది ఏంటంటే, షెడ్ పెట్టి రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త పెట్టిన ఎవరైనా చిన్న ఉన్నా కూడా మినిమం జెర్సీ అనుకో అన్న 15 లీటర్ లోపు పాలిచ్చేది అయితే తీసుకోవద్దు. జెర్సీలో కూడా మంచి బ్రీడ్స్ ఉంటాయి కదా, టాప్ జెర్సీ 15 పైన, 15 జెర్సీ కూడా 20 కూడా ఇస్తాయి. 15 పైన ఇచ్చేది ఏంటంటే ఆయనకు దానా పెట్టుకుంటే కూడా ఒక పూట దానా పైసలు పోయినా, ఒక పూట పాల పైసలు ఆయనకు ఇన్కమ్ ఉంటుంది. ఓ 4 ఆవులు పెట్టుకున్న, 5 ఆవులు పెట్టుకున్నా, మొత్తం కాకుండా అట్లా ఒక రైతు మినిమం 10 ఆవులు తీసుకోవచ్చు అన్న. ఓకే అన్న, ఇప్పుడు కామన్గా టాప్ మోస్ట్ అంటే మీ దగ్గర జెర్సీ, హెచ్ఎఫ్ కాదు. ఓకే అన్న, ఇప్పుడు కామన్గా ఒక రైతు అనేవారు మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళారు అనుకోండి, మరి ఆ రైతుకి ఏమన్నా భరోసా లాంటివి ఇస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు చుట్టుపక్కల చాలామంది రైతు ఇప్పుడు ఒక బర్రె బదులు ఒక 2 ఆవులు తీసుకొని మెయింటైన్ చేసుకోవాలనుకుంటారు ఎవరైనా, ఎందుకంటే అవి మంత్లీ జర మనీ రొటేట్ అవుతూ ఉంటాయి, జర ఖర్చులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక రైతు మీ దగ్గర కనుక ఆవు తీసుకున్నప్పుడు మీరు ఏమైనా భరోసా ఇస్తున్నారా? 100% ఇస్తామన్న. ఒకవేళ డెలివరీ అయింది అనుకో అన్న, 3 పూట్ల పాలు చూపెట్టిస్తాం. లేదు చూడేది అనుకో అన్న, డెలివరీ అయినాక ఒక 1 వీక్ వరకు చూడమంటాం. మనం చెప్పిన పాలు ఇవ్వలేదంటే అది రిటర్న్ తీసుకొని డబ్బులు పట్టుకోవడం కాకుండా అదే ప్లస్ ఇంకో ఆవును ఒకవేళ ఆ లోపు ఇన్నా ఉంటే పాలు చూపెట్టి మళ్ళీ పంపిస్తాం. 100%. సో పాలు ఎక్కువ ఇచ్చినా కూడా కొంచెం రైతుకు అనేది పడని కాకుండా కూడా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే కొంచెం అనుభవం ఉన్నా కూడా ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మొత్తం ఇవి అమ్మడానికి ఉన్నాయా ఎట్లానా? ఇవేమో అమ్మేటి అన్న, మొత్తం మన కింది షెడ్ ఏమో మన సొంతం ఇంటి. ఓకే అన్న, ఇప్పుడు మార్కెటింగ్ అన్న మీరు ఎప్పటి నుంచి తీసుకురావడం జరుగుతుంది, మరి ఆవులు అనేది ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉంటాయి మరి ఇక్కడ? మనకైతే ఎవ్రీ మండే లోడ్ వస్తుంది అన్న. ఎవ్రీ మండే లోడ్ వస్తాయి. మరి రైతులకు అనేది ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది, మీకు డైలీ అవైలబిలిటీ ఉంటాయా రైతులకు కూడా? తప్పకుండా ఉంటాయి. ఎప్పుడు వచ్చినా మన దగ్గర కనీసం తక్కువ 9 ఆవులు అయితే ఉంటాయి. 9 ఆవులు ఖచ్చితంగా ఉంటాయి తప్పకుండా. ఓకే అన్న, కామన్గా మరి రైతులు చాలా మంది ఇంట్రెస్ట్ చూపేదంటే మరి ఆవులు ఉండే సేల్స్ చేస్తున్నారు కదా, మరి రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయనే వాళ్ళకు కూడా సందేహాలు వస్తాయి. మరి రేట్లు అనేది ఏ విధంగా అంటే మ్యాక్సిమం ఏ నుంచి ఎట్లా ఉన్నాయన్న?
మన దగ్గర అయితే 1,00,000 లోపు లేవన్న. అంటే మన దగ్గర ఏం లేదన్న, ఇప్పుడు అక్కడ మార్కెట్లో రేట్ ఎక్కువైతే మన దగ్గర ఎక్కువ అవుతుంది. ఇక ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవన్నీ ఇప్పుడు రేట్లు పెరిగిన వల్ల ఒకప్పుడు 60,000 వచ్చేది, ఇప్పుడు కనీసం 1,00,000 పడ్డదన్న. అప్పుడు రేట్లకి ఇప్పుడు టూ మచ్ అయిపోయినాయి. ఓకే, అంటే ట్రాన్స్పోర్ట్ మినిమం 1,00,000 పైనే ఉన్నాయి ఇక మీ దగ్గర ప్రజెంట్. ఓకే. సేల్స్ చేస్తున్నారు, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అప్పటి నుంచే చేస్తున్నారా లేక అప్పుడు గేదెలు చేసేదన్న 10 years నుండి ఆవులు చేస్తున్నాం. ఆవులు చేస్తున్నారు? అంటే మీ నాన్నగారి సపోర్ట్తో మీరు రన్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫీల్డ్లో? 5 years అవుతుందన్న. 5 years అవుతుందండి. సో అలాగే మరి పాలు ఎన్ని పోస్తున్నారు రోజుకి? మనమైతే అన్న పూటకి 70 లీటర్ పైన అయితే అన్న, రోజుకి 150 పైన అయితే. డైరీ వ్యాపారం కాకుండా. అన్న ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ఆవుల గురించి మీరు, మీ దగ్గర ఆవులు కూడా అవైలబుల్ ఉన్నాయి కదా, సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మనం అంటేనే మన నాన్నకి 20 సంవత్సరాల అనుభవం ఉందన్న. 20 సంవత్సరాల పైనే ఉందని, 20 సంవత్సరాలు యావరేజ్గా మనకు. నేను ఇలా దిగి 5 సంవత్సరాలు అవుతుందన్న. నాకే 5 సంవత్సరాలు అయిపోయింది. నాకెంతో అంత అనుభవం ఉంది. ఇప్పుడు మన దగ్గర రైతు వచ్చి సపోజ్ ఎవరైనా వచ్చి సలహాలైనా సరే, సలహాల కోసమైనా సరే, కొత్త డైరీ పెట్టాలన్నా సరే, ఎట్లా పెట్టాలన్నా ఏదైనా సజెషన్ కావాలన్నా నా నెంబర్ ఉంటుంది కదా, మన కాల్ చేసినప్పుడు షెడ్ కాడికి వచ్చిన పర్లేదు. ఎట్లా దాని విషయంలో కానీ, ఒకవేళ ఆవు తీసుకున్నాం అనుకో ఏ విధంగా మెయింటైన్ చేయాలి, మెయింటైన్ విషయంలో కానీ, జెర్సీ మిక్స్ అయినా సరే పూటకి 8 లీటర్ తింటే వాళ్ళకు ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుందన్న, లాస్ కాకుండా. ఇప్పుడు నెల 2 months అయినా 3 months అయినా సరే అన్న, అట్లా ఉంటే మనకు బెటర్. మళ్ళీ ఇంకోటి తెలియక ఏంటంటే, ఒక రైతు కొత్తగా దిగే వాళ్ళు ఏం చేస్తారంటే అన్న, 10 ఆవులు పెట్టేస్తారని 10 ఆవులు ఒకటేసారి పెడతారు. అట్లా కాకుండా ఇప్పుడు 12 months ఉంటుంది కన్నా, ఎవ్రీ 3 months, ఫస్ట్ 3 monthsలో ఒక 2, మళ్ళీ ఈ 2 months 3 months అయిపోయినాక మళ్ళీ ఒక 2, 4 అవుతాయి కన్నా. ఈ సెకండ్ బ్యాచ్ వచ్చే వరకు ఫస్ట్ బ్యాచ్ 7 days ఉండాలి, కట్టాలి. మళ్ళీ ఈ థర్డ్ మళ్ళీ 9 months ఉంటుంది కన్నా, 6, 7, 9th, ఆ 9th వరకు మళ్ళీ సెకండ్ వచ్చినాయి కదా, సెకండ్ బ్యాచ్ అది కట్టాలి. ఇది మన అంటే మిల్కింగ్ అనేది మనకి ఏంటంటే మనం తగ్గొద్దు. ఇవి పచ్చి అయ్యే వరకు అవి ఎండిపోతాయి, అవి ఎండిపోయే వరకు ఇవి పచ్చి అవుతాయి. అట్లా ఆ వేళ రీసైక్లింగ్ వేళ చూసుకుంటే కనుక రైతు అనేది నష్టపోడు, మ్యాక్సిమం పోడు అన్నగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇవి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇవి సెకండ్ బ్యాచ్ రావాలి. 3 months లోపు తప్పనిసరి కట్టాలన్న. కట్టాలంటే మళ్ళీ మెడిసిన్ కూడా ఉండాలండి, మినరల్ మిక్సర్ అనేది రెగ్యులర్గా ఉండాలి, కాల్షియం డే బై డే ఉండాలి తప్పనిసరి, పచ్చి గడ్డి తప్పనిసరి ఉండాలి, ప్రోటీన్స్ ఒకవేళ మనం అన్ని విధాలుగా అందియకుండా పచ్చి గడ్డి. ఇప్పుడు నార్మల్గా అయితే దానాలు అందరూ ఫార్ములా ప్రకారం పెట్టకుండా కూడా ఇప్పుడు మార్కెట్ చాలా వచ్చినాయి ప్రోటీన్ దానాలు. ఇప్పుడు M&M మినరల్ మిక్సర్ వచ్చేసి M&M మినరల్ మిక్సర్ ఉంది, కాల్షియం ఉంది. దానిలలో కూడా న్యూట్రిమేట్ ఉందన్న, వల్లభ న్యూట్రిమేట్ 24% ప్రోటీన్ ఉంది, అదొకటి. లేదు 4 star 5 star ఉంది, అందులో కూడా ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. లేదు మనకు కొల్లబెట్టి దాంట్లో వచ్చినామన్న, అందులో విటమిన్స్ బీభత్సంగా ఉంటాయండి. సోయా పొట్టు, చేపది, అట్లా ఏదైనా ప్రోటీన్ ఫుడ్ వాడుకుంటే మన దానిలో వాడాలి. ఎందుకంటే తెలియక మన రైతులు ఏంటంటే కాటన్, మన చాలా వరకు ఏంటంటే కాటన్ ఎక్కువ కాటన్ వాడతారు. కాటన్ కూడా మంచిదే, కాటన్తో పాటు ప్రోటీన్ పరంగా వాడుకోవాలి దానిలో. రైతులు ఓ ఫార్ములా ప్రకారం పెట్టుకోవాలి. దాని అన్నగారు ఏమంటున్నారంటే వాళ్ళ నాన్నగారి సపోర్ట్తో, నాన్నగారికి ఇంకా చాలా అనుభవం ఉంది, 20 సంవత్సరాల ప్లస్సే ఉంది. అన్నగారు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చి 4-5 సంవత్సరాల నుంచి కూడా నాన్నగారి సపోర్ట్తో కూడా రన్ చేయడం జరుగుతుంది. డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తూ కూడా ఆవులను సేల్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే కర్ణాటక నుంచి బాగా ప్రిఫరెన్స్ ఇస్తామని నాన్నగారు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అక్కడ అట్మాస్ఫియర్కి ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా కొంచెం వెదర్ తట్టుకుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర తీసుకుపోయిన రైతు కూడా కొంచెం భరోసాగా ఉంటుందని అన్నగారు తెలియజేస్తున్నారు. అలాగే మరి ఎవరైనా ఆవులు మన దగ్గర తీసుకోవడానికి వచ్చినా కూడా, మరి ఇంకా ఎవరైనా సలహాలు సూచనలు కావాలన్నా కూడా అన్నగారు వారికి ఖచ్చితంగా నేను సలహాలు ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. ఎవరికైనా ఆవులు కావాలి అనుకున్నా కూడా ఈ సూర్యాపేట జనగాం హైవేలో వడిచెర్ల దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంకు పక్కనే చిన్న కాలువ ఉంటాయి, కాలువ పక్కన రవి డైరీ ఫామ్ అని ఉంటుంది, అక్కడ లభిస్తాయి ఖచ్చితంగా మీకు. అన్నగారి సలహాలతో పాటు కూడా ఇలాంటి ఆవులు అన్నగారి దగ్గర బాగా HF జెర్సీ ఆవులు ప్రిఫర్ చేశారని అన్నగారు తెలియజేయడం జరుగుతుంది.